తండ్రి ఆశయాలు నెరవేరుస్తా ఎమిగినూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి. దివంగత మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి వెళ్తూ తనకు ఆస్తులు ఇవ్వలేదని, దానికంటే విలువైన ఎమిగినూరు నియోజకవర్గపు ప్రజల్ని ఇచ్చారని ఎమిగినూరు శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి భాగోద్వేగంతో అన్నారు. బివి మోహన్ రెడ్డి 12వ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని బివి చిత్రపటానికి ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి పూలమాలలతో నివాళులర్పించారు. హాజరైన నాయకులను ఉద్దేశించి శాసనసభ్యులు బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, తన తండ్రికి ఎమిగినూరు నియోజకవర్గపు ప్రజలు 5 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు మంత్రిగా గెలిపించిన ఘనత ఈ ప్రాంత ప్రజలకే దక్కిందన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తానని, ఈ ప్రాంత ప్రజలు కష్టాలను సీఎం నారా చంద్రబాబు నాయుడు సహకారంతో పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయాలు అవసరం లేదు. నేను ఏ రోజు కూడా నా తండ్రి గారు నన్ను కర్నూలు జిల్లాకు కానీ ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి కానీ అధికారంగా మంత్రిగా ఉన్న రోజున ఏ రోజు నన్ను తీసుకురాలేదు అని నేను చెప్పినా కూడా, గురుతర బాధ్యత నీ తండ్రి గారి యొక్క వారసత్వాన్ని నువ్వు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో కొనసాగించాలన్నప్పుడు మళ్ళీ 4 రోజుల క్రితం నేను చెప్పిన మాటను గుర్తు చేస్తున్నా. నా తండ్రి గారు చివరిగా నాకు చెప్పిన మాట ఏ ఆస్తుల గురించో, లేకపోతే సంపాదించిన డబ్బు గురించో, లేకపోతే ఇంకా వేరే విషయాల గురించి చెప్పలేదు నా తండ్రి గారు. చివరిగా నాకు చెప్పిన మాట ఒకటే, 12 ఏళ్ల తర్వాత కూడా ఈరోజు గుర్తు చేసుకుంటున్నాను నేను ఆ మాటని మీ అందరి సమక్షంలో. స్వగ్రామమైన ఉలింద కొండని వదలకూడదు, మరవకూడదు. కన్న తల్లి లాంటి ఎమ్మెల్యేలు నియోజకవర్గాన్ని వదలకూడదు, మరవకూడదని చెప్పి రోజు వస్తున్న నాయకులు, ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరిని, ఫోన్లో మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా నాకు గుర్తు చేస్తూ, చూపిస్తూ చెప్పడం జరిగింది. ఎంతో మంది, ఎంతో వందల వేల మంది మన మీద, మన కుటుంబం మీద, నా మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో ఉన్నటువంటి కుటుంబాలు ఆ క్షణాలు తెలుసుకున్నప్పుడు నేను చాలా ఒంటరిగా, నేను చాలా బలహీనుండి. ఎందుకంటే నా తండ్రి గారు మరణించాక ఇప్పుడు మీరు ఇంట్లో ఒక తండ్రి పెద్దపోతే కొడుకు ఏమీ తెలియని పరిస్థితిలో ఎట్లా ఉంటుందో నా స్థితి ఆ రోజు మీరు ఆలోచించుకోవాలి చెప్తా. ఎందుకంటే అక్కడ కనిపించే పద్మశ్రీ మాచారి సోమప్ప గారి తర్వాత అభివృద్ధి దాత ఎవరైనా ఉన్నారు ఎమ్మెల్యేలు అంటే గర్వంగా చెప్తారు నా తండ్రి మోహన్ రెడ్డి గారు. తెలుగు 2 రాష్ట్రాల్లో కానీ, తెలుగు వాడు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి అత్యంత అనుంగుడు ఎవరైనా ఉన్నారంటే అది నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు అని చెప్పి నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారే గుర్తొస్తారు. తాగే ప్రతి చుక్క నీటి బిందువులో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి బ్రతికున్నారు. సోప గారి సర్కిల్ అయినా, లేకపోతే శ్మశాన వాటికలైనా, పేదవాడికి పట్టాలైనా, ఎక్కడైనా ఈ రోజు కూడా నా తండ్రి వాటిని చూస్తే బ్రతికే ఉన్నాడు. నా తండ్రి ఆత్మ ఎమ్మెల్యేలోనే ఉంది, పేరుకు మాత్రం భౌతిక కాయాన్ని తీసుకుపోయి. Please like, share and subscribe to our channel and hit the bell icon. And మరిన్ని తాజా వార్తల కొరకు చూస్తూనే ఉండండి గోనిగండ న్యూస్.